పత్రికా సమావేశంలో నేను తెలుగుదేశం పార్టీని గురించి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులు కానీ అందరి యొక్క కార్యక్రమాలు పనులు చాలా చక్కగా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో నేను చెప్పిన దాంట్లో ఎంపీ ఆఫీస్ నుంచి ఎంపీ గారి ఆఫీస్ నుంచి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కానీ నాకు ఎటువంటి ఇబ్బంది ఉంది లేకపోతే ఏమి జరుగుతుంది ఏమిటి అని నేను ఎక్కడ కూడా నేను నా మాటలో నేను చెప్పలేదు. కాకపోతే నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున కొందరు వ్యక్తులు ఒక చెడపురుగులాగా పట్టుకొని ఇవాడే కాదది ఆ పార్టీ పేరు చెప్పుకొని నా దగ్గర చేరటం, వాడు నన్ను ఈ పాడు చేసే విధానంలో నేను నష్టపోయే విధానంలో నేను అనేక సార్లు మోసపోవడం నష్టపోవడం జరుగుతూ వచ్చింది. ఇది పార్టీకి కానీ పార్టీలో ఉండడం ముఖ్య నాయకులకు కానీ సంబంధించిన విషయాలు కావు. ఇది ఏంటంటే పార్టీని అడ్డం పెట్టుకొని చేరిపోతున్నారు. ముందుగా తీరా చూస్తే మోసం తేలేసరికి నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇది కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేక ఈ స్థానికంగా ఉన్న నాయకుల మూలాన కూడా నేను చాలా నష్టపోయాను. కాబట్టి స్థానికంగా ఉన్న నాయకులు అంటే ఏంటంటే ఈ తెలుగుదేశం పేరు చెప్పి నా దగ్గర చేరి నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి సంబంధించిన విషయమే తప్పిది పార్టీ కేడర్కి కానీ పార్టీకి కానీ ఎటువంటి సంబంధించిన మ్యాటర్ అయితే కాదు. నాకు వయసు రీత్యా ఇదయ్యాను కాబట్టి ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి అంటే నేను ఆలోచించుకున్న విధానంలో ఈ పార్టీకి దూరంగా ఉండటం అంటే ఏంటంటే నేను మోసపోకూడదు అనుకుంటే ఈ పార్టీ పేరు చెప్పి వచ్చేవాడు నేను ఎంతమందిని కంట్రోల్ చేసుకోవాలి అది తెలియక నేను పార్టీకి దూరంగా ఉందామని నిర్ణయించుకున్నానే తప్ప ఏ ఒక్కరిని కూడా నేను చేసేటటువంటి కార్యక్రమాల్లో నేను లేను. కాకపోతే నా వ్యక్తిగత విషయాల్లో ఏంటంటే నేను ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నాను, ఆరోగ్యపరంగా కూడా చాలా నష్టపోయి ఉన్నాను. ఈ తాకిడి తట్టుకోలేక ఎవరు ఎటువంటి మనస్తత్వంలో చేరుతున్నారో తెలియక ఈ పార్టీ అడ్డువే లేకపోతే నా దగ్గరికి వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి నా సొంత పనులు చేసుకోవచ్చు అనే దానికోసం ఇది నాకు పార్టీ అడ్డుగా ఉందని చెప్పి నేను నా పక్కన నేను ఉన్నామని నిర్ణయించుకున్నాను తప్ప ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏదో పార్టీకి పట్టిన చెడ్డ పురుగులు కాదు ఇది. నేను చెప్పింది నన్ను పట్టుకున్న చెడ్డ పురుగులను తప్పించుకోవడం అని చెప్పాను తప్ప నేను ఇంకోటైతే కాదు. నేను ఇంకేదైనా సరే ఎవరైనా సరే ఇంకో రకంగా దాన్ని చిత్రీకరించి చేసుకునే దానికోసం ఇది కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగత విషయమే తప్ప రెండోది కాదు. నా స్వీయ రక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అంతే తప్ప రెండోది కాదు. ఇప్పుడు రాజీనామా మీద వెనక్కి తగ్గారు సరే ఏమైనా ఆలోచించుకున్నారా? పార్టీకి దూరంగా ఉందా? పార్టీకి దూరంగా ఉండడం నాకు రాజీనామా అవసరం గురించి పార్టీకి దగ్గరగా ఉంటే నేను మోసపోతున్నానే కదా. అది పెద్దలు మాట్లాడారు. పెద్దల ప్రమేయం కానీ పెద్దల కోసం నేను ఉండాల్సిన పరిస్థితి కానీ నాకేం లేదు. అదే పార్టీకి పెద్దలతో కాదు పార్టీకి మీ సేవలు కావాలన్నారు. పార్టీకి నా సేవలు కావాలి కానీ నా సేవలు కావాలని దిగితే నేను మోసపోతున్నాను తప్ప నన్ను అడిగిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, నేను చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఎవడో పనిమానోడు చేస్తున్నారు, నన్ను మోసం చేస్తున్నారు, నేను చేస్తున్నారు. ఇది ఎంతకాలం నాకు స్వీయ రక్షణ కోసం ఏంటంటే అదే అడ్డం లేకపోతే నాకు నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పి నేను భావంతో పార్టీ దూరంగా పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. నాకు ఎవరి మీద ఎటువంటి ఇది లేదు. దాని గురించి నాకు ఎటువంటి అభ్యంతరం. అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయి సార్? అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయా? పార్టీ అధిష్టానం నుంచి ఫోన్ కామన్గా వస్తుంది. ఏంటి విషయం ఏంటంటే ఇదే చెప్పారు వాళ్ళకి కూడా స్వీయ రక్షణ చీట పురుగులు అంటే స్వీయ రక్షణ అని చెప్పారు నేను. దాని పార్టీ మట్టి ఏం చేస్తుంది? నా జాగ్రత్తలు ఏం పడాలి కానీ వాళ్ళ మట్టుకు ఏం చేయగలరు? నువ్వు జాగ్రత్తగా ఉన్నాయా అని చెబుతారు అంతే కదా.
నేను ఉన్నా 15 20 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం నడుస్తూనే ఉన్నా. ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, ఎన్నిసార్లు నేను చూస్తాను. 20 ఏళ్ళగా మోసపోతూనే ఉన్నారు. అదేమన్నా మోసపోవడం అనేది అలవాటు అయిపోయింది. ఏం చేయాలి? ఎవడోడు రావడం పార్టీ అనడం అట్లా మోసపోవడం, అది అవునో తెలియదు కాదో తెలియదు, ఇవన్నీ ఎట్లా ఎవరైనా ఆడతాం. కాబట్టి ఈ వయసులో జాగ్రత్తగా ఉండి ఉన్న 4 రోజులైనా గుర్తుగా చేసుకుంటే మంచిదనే స్వీయ రక్షణ కోసమే తప్పేది. ఆ స్వీయ రక్షణ అనే పదం కోసం చీడపురుగులు అనేది, చెత్తపురుగులు చీడపురుగులు అనేది ఏంటంటే పార్టీకి పెట్టిన చీడపురుగులు కాదు, నాకు పెట్టిన చీడపురుగులు చెత్తపురుగులు. దాని నుంచి నేను రక్షణ కావాలి అంటే నేను దూరంగా ఉండాలని నేను ఎంచుకుని వెళ్ళాలి. నేను దానికి కట్టుబడి ఉండాలి. ఓకే.